అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే ట్రంప్ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ చైనా, భారత్, మెక్సికో, కెనడాలపైన పన్నులు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా అమెరికా మిత్ర దేశాలపైన ట్రంప్ పన్నులు విధించేందుకు సిద్ధమవుతున్నారు. యూరోపియన్ కూటమికి ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా, యూరప్ దేశాల మధ్య ఉన్న వాణిజ్య లోటును భర్తీ చేయాలని, అందుకోసం యూరోపియన్ దేశాలు అమెరికా నుంచి చమురును కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలా చేయకపోతే భారీగా సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు ట్రంప్ అన్ని దేశాలతో టారిఫ్ వార్ చేస్తే అది అమెరికాకు తీవ్ర నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటికీ కేబినెట్ ను ఆయన సిద్ధం చేసుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ ప్రతిరోజు ఏదో ఒక అంశంపై కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అమెరికా అంతర్గత అంశమైన, ప్రపంచ దేశాలకు సంబంధించింది అయినా దానిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అమెరికాలో అక్రమ వలసలు, పౌరసత్వం, H-1B వీసాలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తన పాలన ఎలా ఉండబోతోందో ఇప్పటికే ప్రపంచ దేశాలకు ఆయన రుచి చూపిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా దేశాలపై సుంకాలు విపరీతంగా పెంచుతారంటూ హెచ్చరించారు. దీంతో అంతర్జాతీయ వాణిజ్యంపై ట్రంప్ కఠినంగానే వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. యుఎస్తో ఎంతో కాలంగా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న భారత్పై కూడా పన్నులు విధిస్తామని చెప్పిన ట్రంప్ ఇప్పుడు తాజాగా మిత్రదేశాలైన యూరప్ కూటమికి హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా, యూరప్ దేశాల మధ్య ఉన్న వాణిజ్య లోటుని భర్తీ చేయాలని, లేకపోతే అధిక పన్నులు విధించాల్సి వస్తుందని యూరప్ దేశాల కూటమిని హెచ్చరించారు. అమెరికా నుంచే యూరప్ దేశాలు చమురు కొనాలని లేదా పన్నులు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు. యూరోప్ యూనియన్కు తాను ముందే చెప్పారని, ఆ దేశాలన్నీ అమెరికాతో ఉన్న వాణిజ్య లోటు భర్తీ చేయడానికి అమెరికా నుంచి భారీ స్థాయిలో ఆయిల్ అండ్ గ్యాస్ కొనుగోలు చేయాలని, లేకపోతే అన్ని రకాల పన్నులు వారికి వర్తిస్తాయని ట్రంప్ హెచ్చరించారు. గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా యూరోప్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. కొన్ని దశాబ్దాల నుంచి యూరోప్ దేశాల భారం అమెరికా మోస్తోందని, దాన్ని తాము భరించామని, అయితే ఇకపై ఆ భారం మోసే బాధ్యత వారిదేనని అన్నారు. అప్పుడు ఆయన నాటో కూటమికి నిధులు నిలిపివేస్తానని, ఆ ఖర్చులు యూరోప్ దేశాలే అధికంగా భరించాలన్నారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022 సంవత్సరానికి గాను యూరోప్ కూటమితో అమెరికా వాణిజ్య లోటు $202.5 బిలియన్ ఉంది. యూరోప్ దేశాల నుంచి అమెరికా ఎక్కువ దిగుమతి చేసుకుంటోంది. కానీ యూరోప్ దేశాలు అమెరికా నుంచి దిగుమతులు తక్కువగా చేసుకుంటున్నాయి. 2022లో యూరోప్ కూటమి దేశాల నుంచి అమెరికా $553.3 బిలియన్ దిగుమతులు చేసుకుంది. అదే ఆ దేశాలకు అమెరికా ఎగుమతులు చూస్తే $350.8 బిలియన్ మాత్రమే ఉంది. దీంతో ఈ వాణిజ్య లోటు భర్తీ చేయడానికి అమెరికా నుంచి చమురు కొనాలని యూరోప్ దేశాలకు ట్రంప్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ చక్కబెట్టేందుకు ఆయన చేపట్టిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో భాగంగానే ఆయన అన్ని దేశాలపై దిగుమతి పన్నులు విధిస్తానని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ట్రంప్ అమెరికా ట్రేడ్ పాలసీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఏ దేశంలోనైనా వ్యాపారం చేసినా అది నష్టానికే చేస్తోందని, ఈ తప్పు దశాబ్దాలుగా గత ప్రభుత్వాలదేనన్నారు. గత ప్రభుత్వాలు సరైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోలేదని, ఇప్పుడు ఇదంతా చక్కదిద్దాలంటే పన్నులు విధించడమే మార్గమన్నారు. ప్రపంచ దేశాలపై పన్నులు విధిస్తేనే మన దేశం మళ్లీ ధనిక దేశం అవుతుందన్నారు. ట్రంప్ మెయిన్గా చైనా, మెక్సికో, కెనడా దేశాలను పన్నులు విధించేందుకు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన కెనడా, మెక్సికో దేశాలపై 25% పన్ను, చైనాపై ప్రస్తుతానికి 10% పన్ను విధిస్తానని ప్రకటించేశారు. ట్రంప్ పన్నుల దాడి నుంచి తప్పించుకోవడానికి యూరోప్ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగానే బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే, పారాగ్వేలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. దీంతో ట్రంప్ పన్నులకు చెక్ పెట్టగలిగామనే భావనలో ఉన్నాయి. కానీ ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పన్నులు కాకుండా ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.